కాలమంటే ఏమిటి పురాణాల ప్రకారం? మనకు కాలమంటే గంటలు, రోజులు, సంవత్సరాలు అనిపిస్తుంది. కాని హిందూ పురాణాల ప్రకారం కాలమంటే విశ్వాన్ని నడిపించే దైవశక్తి. కాలచక్రం. హిందూతత్వంలో కాలాన్ని కాలచక్రమంటారు. అంటే ప్రపంచం ఎప్పటికీ తిరుగుతూ ఉండే ఒక చక్రం. సృష్టి, స్థితి, లయం అన్నీ కాలమాధారంగానే జరుగుతాయి. మహాకాలుడు. పురాణాల్లో మహాకాలుడు కాలానికి ప్రతీక. కాలం ముందు రాజులు, దేవతలు, మనుషులు ఎవరూ నిలబడలేరు. అందుకే కాలాన్ని అత్యంత శక్తివంతమైనదిగా భావించారు. 4 యుగాలు. హిందూ పురాణాల ప్రకారం కాలం 4 యుగాలుగా విభజించబడింది. 1 సత్యయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపరయుగం, 4 కలియుగం. ప్రతి యుగంలో ధర్మం మరియు మానవత్వం మారుతూ ఉంటుంది. సత్యయుగం. సత్యయుగంలో ధర్మం సంపూర్ణంగా ఉండేది. మనుషులు నిజాయితీగా ఉండేవారు. ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉండేది. అందుకే దాన్ని సువర్ణయుగం అంటారు. త్రేతాయుగం. త్రేతాయుగంలో ధర్మం కొంచెం తగ్గింది. ఈ యుగంలోనే శ్రీరాముడు అవతరించాడు. రామాయణం జరిగింది. రాజ్యాలు మరియు యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు ఇంకా ధర్మాన్ని పాటించేవారు. కాని అహంకారం మరియు అధికారం పెరగడం ప్రారంభమైంది. ద్వాపరయుగం. ద్వాపరయుగంలో ధర్మం ఇంకా తగ్గిపోయింది. ఈ యుగంలో మహాభారత యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడు అవతరించాడు. భగవద్గీత ఉపదేశించబడింది. లోభం, కోపం, అధికారం కోసం పోరాటాలు పెరిగాయి. అయినా దైవజ్ఞానం ప్రపంచానికి అందించబడింది. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామని పురాణాలు చెబుతున్నాయి. కలియుగ లక్షణాలు: కోపం పెరగడం, ధర్మం తగ్గిపోవడం, మోసం పెరగడం. కాని ఈ యుగంలో భక్తితో మోక్షం పొందడం సులభమని కూడా చెబుతారు. హిందూతత్వం ప్రకారం కాలమంటే కేవలం సమయం కాదు. అది విశ్వనియమం, జీవన మార్పు, దైవశక్తి.